ఈ క్రిస్మస్ పండుగను డిసెంబర్ మొదటి రోజు నుండి జనవరి వరకు కూడా, జనవరి మాసములో కూడా నువ్వు నేనే కాదు, ప్రపంచమంతా సంతోషంగా, ఆర్భాటంగా, ఆనందంగా జరుపుకుంటూ ఉంది. అతి పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. అనేక దేశాలలో అనేక మంది ప్రజలు ఈ క్రిస్మస్ పర్వదినాలలో వివిధ రకాలుగా, వివిధ కోణాలలో యేసయ్య పుట్టుకను గూర్చి, యేసయ్య ఈ లోకమునకు వచ్చిన విధముల గురించి తెలియచేస్తూ ఉన్నారు. మంచిదే, సంతోషం. ప్రభు ప్రణాళిక కూడా అదే. క్రిస్మస్ అంటేనే మనందరికీ జ్ఞాపకం వచ్చేది క్రీస్తు పుట్టుక అంటారు, అవునా? యాక్చువల్గా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. దేవుని దృష్టిలో క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. కానీ మన దృష్టిలో క్రిస్మస్ అంటేనే క్రీస్తు పుట్టిన రోజు లేదా పుట్టిన సందర్భం అని మనం అనుకుంటాం. అనుకోవడంలో కూడా తప్పు లేదు, అని అనుకుంటున్నారని తప్పు పట్టలేదు. క్రీస్తు పుట్టుకనే క్రిస్మస్ అనగా ఆ పరలోకము నుండి భూమికై కుమారునిగా ఈ లోకానికి ప్రియ పరలోకపు తండ్రి పంపిన సందర్భం. క్రిస్మస్ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చిన సందర్భం. క్రిస్మస్ అనగా ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరియ ద్వారా ఈ లోకములో జన్మింపజేసినటువంటి సందర్భం. అంతేనా అండి? ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు కొందరు అనుకోవచ్చు, పుట్టినవాడు, వచ్చినవాడు అంటున్నారు కదా, మరి అంతకుముందు ఏంటి? పుట్టకముందు యేసు ప్రభు పరిస్థితి, ఆయన రాకముందు యేసు ప్రభు పరిస్థితి. మరి అలాంటప్పుడు ఏ విధంగా క్రీస్తు దేవుడు అని కూడా అంటారు కొందరు. అయితే నేను అంటున్నాను ప్రభు పేరట, లేఖనాలు చదివినటువంటి ఒక దేవుని కుమారునిగా, ధ్యానించినటువంటి దేవుని సావకునిగా, పఠించినటువంటి ఒక విశ్వాసిగా, యేసుక్రీస్తు ప్రభుల వారు 100కి 100 పాళ్ళు
దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మానవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడు 100% వాస్తవం. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% మానవుడు, మనిషి అన్నది వాస్తవం. అయితే మనిషి మానవుడు అయినా ఈ లోకములో ఉన్నటువంటి మనిషిలాగా జీవించినవాడు కాదు. మానవునిలాగా ప్రవర్తించినవాడు కాదు. ఈ లోకములో ఉన్న మనుషులు, మానవులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఏ కులము గాని, మతము గాని, లేదా ప్రాంతము, ప్రదేశము, దేశమని కాని, ఏ భాష మాట్లాడేవారైనా గాని తారతమ్య భేదము లేదు. మనిషి ప్రతి వారు పాపి. మరి యేసుక్రీస్తు మనుషుడే అంటున్నాం కదా, అందుకే ఆయన దేవుడు అనడానికి 100% రుజువు ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100% దేవుడు అన్నది ఎంత వాస్తవమో 100% మనుష్యుడు, మానవుడు అయితే పరిశుద్ధమైన మనుష్యుడు. ఎందుకు ఆయన పుట్టాడు, వచ్చాడు, దేవుడైతే అది ఎలా అవుద్ది? అంతకుముందు ఉన్నవారు అది ఎట్లా అని అంటారు. అందుకనే ఆయన దేవుడు అని చెబుతున్నది. బైబిల్ లేఖనములో 1-2 సందర్భాలలో యేసుక్రీస్తు పుట్టినని రాయబడింది. కానీ చాలా సందర్భాలలో లోకానికి వచ్చెను అని రాయబడింది. చాలా సందర్భాలలో లోకములోనికి పంపబడెను అని రాయబడింది. చాలా సందర్భాలలో ఆయనే దిగి వచ్చెను అని రాయబడి ఉంది. మరొకటి, దేవుడు యేసుక్రీస్తు మనిషి అయితే దేవుడు ఎలా కాగలడు అంటే పాత నిబంధన గ్రంథములో ఆది కాండమును మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తు ఆదిలోనే ఉన్నవాడని స్పష్టముగా లేఖనాలలో దేవుడు పరిశుద్ధ గ్రంథములో రాయించాడు. స్పష్టంగా ఉన్నాయి. ఏమండి, నేను అంటాను, ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ప్రామాణికం. ఏ విధంగా ప్రామాణికం? యేసుక్రీస్తు దేవుడని విశ్వసించుటకు ఈ పరిశుద్ధ గ్రంథం మనకు ప్రామాణికం. ఈ గ్రంథము ద్వారానే విశ్వసిస్తూ దేవుడని అంగీకరిస్తూ, జోను పెట్టుకొని పోనానా, అంగీకరిస్తూ దేవునిగా మనము గౌరవిస్తూ ఉన్నాం. ఈ గ్రంథం అని ప్రసిద్ధ గ్రంథం ఒకటని కాదు, గ్రంథాలన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ.
అందులో ఉన్న గ్రంథంలో ఉన్న మాటలు వారి వారి దేవతలకు దేవతలకు సంబంధించిన ప్రామాణికం. అందులో అనుమానం లేదు. మనం వాటిని గౌరవించాల్సిందే. వారి విశ్వాసానికి ప్రామాణికం. అయితే ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, మనిషిగా ఈ లోకానికి ఆదిలో ఆదాము హవ్వలను మొదలుకొని ఈ క్షణం వరకు ఉన్న ప్రతి వ్యక్తి, మొట్టమొదటి మనుషుడు ఎవరండి? చెప్పండి. ఆదాము. ఆదాము అంటే ఆదామును మొదలుకొని ఇంతవరకు ఇంక మధ్యలో ఎంతమంది మహానుభావులు ఉన్నా, లేదా జ్ఞానులు ఎంతమంది ఉన్నా, లేదా కొంత మనుషులకు అతీతంగా శక్తి ఉంటుంది, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నా మనిషి మనిషే. అంతే కదండి? కానీ దేవుడు యేసుక్రీస్తు మనిషి మనిషి అని అనడానికి లేదు. ఎందుకు అంటే, ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ పురుష కలయిక ద్వారా, హార్మోన్స్ ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు, పంపబడినవాడు, పుట్టినవాడు కాదు. మనమంతైతే, ఈ లోకములో ఉన్న జనులైతే తల్లి తండ్రి కలయిక ద్వారా, హార్మోన్స్ ద్వారా ఈ లోకానికి వచ్చినవారు లేదా పుట్టినవారు. అందుకనే ఈయనకు అంత ప్రత్యేకత. అట్లయితే ఎన్నో వదంతులు వస్తున్నాయి కదా యేసయ్యను గురించి. వదంతులు వేరు, అపోహలు వేరు. అనుకుండేవి 1కి 4 చెప్పేవి వేరే. కానీ నేనేమన్నాను? గ్రంథము ప్రామాణికం, పరిశుద్ధ గ్రంథము మనకు ప్రామాణికం. ఇందులో అలా ఎక్కడ లేదు. కొంతమంది కావాల్సిగా పని కట్టుకొని చెబుతుండొచ్చు. అది ఎట్లా సాధ్యమండి? స్త్రీ పురుషుల కలయిక లేకుంటే, భార్యాభర్తలు కలవకపోతే ఎలా సాధ్యమండి గర్భము ధరించటం? అందుకేనండి దేవుడు అని చెప్పేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యం కాదు, కానీ సాధ్యమైంది ఎందుకు? దేవుడు. ఏ విధంగా అయితే పరిశుద్ధ గ్రంథములో, పవిత్ర గ్రంథములో ఆదికాండము నుండి పాత నిబంధన అంతట్లో ప్రవచించారో, ఆ ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టటం, యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడడం ప్రవచనాల నెరవేర్పే, మరొకటి కాదు. ప్రియా దేవుని బిడలరా, అందుకోసమే యేసయ్యే తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, దేవునిగాను మనిషిగాను. ఇంకొందరికి కొన్ని డౌట్లు ఉండొచ్చు. ఏమని? దేవుడైతే రావాల్సిన పని ఏముందండి? అక్కడే ఉండి సువార్తమ్మ, మార్తమ్మ, మరియమ్మ, సంతోషమ్మ, సమాధానమ్మ, ఇంకా ఎంతమంది అమ్మలు ఉన్నారో, అక్కలు ఉన్నారో, అయ్యలు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వారందరి నువ్వు మారమ్మా, మారమ్మా, నువ్వు మార్చబడదువుగాక అని ఒక్క మాట పలికినా అంటారు కదా. అయితే ప్రియా నా దేవుని బిడ్డలారా, మనిషిని చూసి మనిషి భయపడే రోజులు, అవునా?
మరి దేవుడే దేవునిగా దిగి వస్తే, అరే నీలాగా వచ్చి, నీలాగా ఉండి, నీలాగా ఆ ఆ ప్రాణాత్మ దేహములతో ఉండి, నేను యేసు ప్రభువును, క్రీస్తు కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి, దైవమును, నేను పరిశుద్ధుణ్ణి అని ప్రత్యక్షపరుచుకుంటూనే ఉంటేనే నమ్మట. ఇక పైనుండే శాసిస్తే ఎవరు నమ్ముతారండి? అంతెందుకండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఒక సందర్భములో శిష్యులకు కనబడాలని ఆయన దగ్గరికి వస్తుంటే ఏమన్నారు? భయపడ్డారా లేదా? అంతెందుకండి, పోనీ గొర్రెల కాపరులు గొర్రెలు కాసుకుంటూ ఉంటే దూతలు దిగి వచ్చారు. భయపడ్డారా లేదా? మరి మనిషికే, మనిషి పోలికలో ఉంటేనే, దేవతల రూపంలో ఉంటేనే మనిషి భయపడితే, మరి దేవునిగా వస్తే భయపడరా? లేకపోతే చూడగలరా? చెప్పండి. అందుకోసమే మానవునిగా ఈ లోకానికి కన్యమరియ గర్భము ద్వారా వచ్చెను దేవుడు. ఆ సందర్భాన్ని బట్టే మనం క్రిస్మస్ పండుగ అంటున్నాం. హల్లెలూయా. ఆ క్రిస్మస్ పండుగగా వచ్చినటువంటి దేవుడు ఒక క్రిస్మస్ పండుగ వరకే కాకుండా, ఇదిగో నేను రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గడియ, ఒక నెలే కాదు, ఒక సంవత్సరమే కాదు, కొన్ని సంవత్సరాలే కాదు, ఇదిగో నేను వచ్చానే, పంపబడ్డానే, పుట్టానే, ఆది మొదలుకొనే కాదు, ఆది నుండి అంతము వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆది నుండి అంతం వరకు, అనగా ఈ లోకమును పుట్టినది మొదలుకొని ఈ లోకము అంతము వరకు కూడా ఆయన దేవుడే, దేవుని కుమారుడే, మనుషుడే అని చెప్పడానికి ఎన్నో రుజువులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అవి చదివితే తెలుస్తుంది నీకు, లేదా చదివిన వారు చెబితే తెలుస్తుంది నీకు. అది తెలుసుకోకుండా, తెలియకుండా ఏమాత్రం నోరు జారవాక. అది నీకే నష్టం, అది నీకే నష్టం. ఎందుకంటే డైరెక్ట్గా దేవుని చూసి బ్రతికిన నరుడు చూడలేరు. ఎందుకు? ఆయన దేవుడు, మనం మనుషులం కాబట్టి చూడలేం. మన కళ్ళు చాలు, మన స్టామినా సరిపోదు, మన శక్తి సరిపోదు. ఆ తేజస్సును చూడాలి, ఆ మహిమను చూడాలి, లేదా ఆయన ముఖ దర్శనాన్ని చూడాలంటే నరునికి ఏమాత్రం సాధ్యం కాదు. అందుకే దేవునిగా ఈ లోకానికి పంపబడి కన్యమరియ ద్వారా మనిషిగా, నరవతారిగా ఈ లోకములో పుట్టినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. అందుకే ఆయన ఈ లోకానికి ఎందుకొచ్చాడో అన్న సంగతులు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చెప్పాడు. వాటిని నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చెనని ఆనాడు తన ప్రజలతో చెప్పాడు, విశ్వాసులతో చెప్పాడు, ప్రవక్తలతో చెప్పాడు, ప్రతినిధులతో చెప్పాడు, దైవ జనులతో చెప్పాడు, అనేక మందితో చెప్పాడు, ప్రవచించాడు, తెలియచేశాడు. వచ్చిన దేవుడు కూడా 3.5 సంవత్సరాలలో
ఆయన చెప్పాడు. ఎందుకు చెప్పాడు, ఎందుకు వచ్చారని చెప్పాడు అన్న సంగతులు కొన్నిటిని జ్ఞాపకం చేస్తారు. శ్రద్ధగా వినుమని ప్రేమతో తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాను చెప్పాలి. ఈ మాట ఎవరితో చెప్పాను? అందుకనే బైబిల్ చదవాలి అన్నది. కూర్చోనన్నా బాబు, ఓయ్ కూర్చో. ఈ వాక్యం లేదా ఈ మాట ఎవరికి చెప్పాడు అంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే. మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడే. ఎవరితో చెప్పాడంటే జక్కయ్యతో. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే తానున్న పరిస్థితి డబ్బే ప్రాధాన్యం అనుకున్నాడు, ధనమే ప్రాధాన్యం అనుకున్నాడు. ఉన్న ఉద్యోగం కాక ఇంకా ఎక్కువగా లంచం తీసుకుంటూ లేదా రాబట్టుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తూ ₹1 చేయవలసి వస్తే అదనంగా చాలా రూపాయలు చేస్తూ అలా ధనవంతునిగా ఉన్నాడు జక్కయ్య. అయితే ఆ ధనవంతుడు డబ్బులున్నాయి కదా, మంచి హోదాలో ఉద్యోగంలో ఉన్నాడు కదా, సొసైటీలో ఒక పేరంటూ ఉంది కదా, ఇక పర్వాలేదులే, అతని జీవితం క్షేమం, ఆయన ధన్యుడు, ఆయన కుటుంబం మంచిదే అనడానికి లేదు. ఎందుకు అంటే దేవుడు లేకుండా అవి మంచివి కాలేవు. అందుకొరకే ఒక జక్కయ్య కొరకే యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క జక్కయ్య కోసమే ఆ రోజున ఎందరో ఆయన మీద కిక్కిరిచి పడుతున్నారు ప్రజలు. ఎంతో మంది వెంబడిస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. అందరి గురించి పక్కన పెట్టాడు, ఒక్క ఆయన మీద దృష్టి పడింది, ఆయనే జక్కయ్య. ఎందుకో నీ డబ్బు నీకు ఆశీర్వాదం కాదురా బాబు. నువ్వు అనుకుంటున్నావు సంపాదిస్తేనే చాలు అనుకుంటున్నావు, నాకు ఉద్యోగం ఉంటేనే చాలు ఇక అయిపోయింది అనుకుంటున్నావు, ఇక నాకు మంచి పేరుంది అనుకుని, నాకు హోదా ఉంది సొసైటీలో అనుకుంటున్నావు, అదే సరిపోతుంది అనుకుంటున్నావు. అది కాదరా, అది కాదు. నీకు కావలసింది రక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కావలసింది రక్షణ అనడానికి యేసయ్య ఆయన దగ్గరికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం ఆయన రక్షణ పొందడానికి అనుకోలేదు కానీ ఎవరు జక్కయ్య మొత్తానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తే అక్కడ
ఎంతో మంది ఉన్నారు. అక్కడ పోయిన ప్రతి వారు కూడా, విశ్వసించిన ప్రతి వారు కూడా, నమ్మి వెళ్ళిన ప్రతి వారు కూడా స్వస్థత పొందుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఓ గుడ్డివారు చూపు నొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారికి చూపు వస్తుంది, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, అనేక అనారోగ్యవంతులు ఆరోగ్యంగా మార్చబడుతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన ప్రతి వారు ఆశీర్వదించబడకుండా ఎవరు తిరిగి రావట్లేదే. ఏటి మహత్యం అనుకొని నేను చూద్దామనుకున్నాను. అంతే, నేను కూడా చూద్దా, ఏం పోయేది ఏముంది, నేను కూడా ఒకసారి చూస్తే తనపోలా అనుకొని ఆయన వస్తూ ఉంటే జనాలు కిక్కిరిసిపోతున్నారు కదా. ఓ చెట్టు మీదకి వెళ్ళిపోయిన పొట్టోడు, నాలాగా పొట్టేడు ఉన్నట్టున్నాడు, పొట్టోడు గనక పొట్టి జక్కయ్య అనే పేరు కూడా ఉంది కదా, మామూలు అంటుంటారు కదా. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. కానీ వచ్చింది ఆయన కోసం అన్న సంగతి ఆయనకు తెలియకపోవచ్చు. కానీ యేసయ్య చోటుకి రాగానే, జక్కయ్య నాకు తెలుసు కానీ నువ్వు దిగి, ముందు నువ్వు పైన ఉన్నావు కదా, కూర్చున్నావు, దిగి అన్నాడు. దిగాడు. దిగిన వెంటనే ఇంకా చూడండి, అర్థం కాలే ఆయనకు, మైండ్ బ్లాక్ అయిపోయింది జక్కయ్యకు. వెంటనే ఏమంటున్నాడంటే సంతోషం పట్టుకోలేక, రాయా నువ్వు రా మా ఇంటి దగ్గరికి రా, మా ఇంట్లోకి రాయా అని పిలుచుకొని పోయిన వెంటనే ఇంట్లో అడుగు పెట్టాడు. ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఏమంటున్నా అంటే, ఇదిగో నేను ఒకరి దగ్గర ఒక అంతు తీసుకుంటే 4 అంతులు తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. అంటే ₹1 తీసుకుంటే ₹4 నేను తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు కూడా అబ్రహాము కుమారుడవే, నేడు నీ ఇంటికి ఎట్లా? యేసుక్రీస్తు అడుగుపెట్టిన విధానాన్ని బట్టి వచ్చింది అని చెబుతూ ఉన్న సందర్భంలో తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను మనుష్య కుమారుణ్ణి, రక్షణనిచ్చుటకే ఈ లోకానికి వచ్చాను, నశించిపోయే వారిని వెతికి రక్షించుటకే ఈ లోకానికి వచ్చిన దేవుడను, మనిషి కుమారుణ్ణి. నేను ఒక మాట అడుగుతాను. బాగా డబ్బు సంపాదిస్తుంది, ధనవంతుడని రాయబడింది, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగం అంటే భార్య పెళ్లి చేసుకోవడం కూడా మంచి వాళ్ళని ఇచ్చింటారు కదా, ఉద్యోగస్తుల కంటే మంచి బాగా డబ్బు పెట్టి ఇచ్చింటారు, బాగా అందంగా ఉన్నాయి ఉంటారు, లేదా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది కదా. నేను అనుకుంటున్నాను ఆయనకేం తక్కువ లేదు, ఒకటి తప్ప. కానీ చెప్పాల్సిన పనే ఉంది, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చానని. ఇప్పుడు ఆయనకి ఏం తక్కువ ఉందని అంటే దాని అర్థం ఏంటి? నీకు డబ్బున్నా నశించిపోతున్నావు, నశించిన దానవు, నశించిన వాడవే. నీకు ఉద్యోగమున్నా నశించిన వాడవే, నశించిన దానవే. నీకు హోదా ఉన్నా నశించిన వాడవే, నశించిన దానవే. నీకు పేరున్నా నశించిన వాడవే, నశించిన దానవే. నీకెంత ఏమున్నా నశించిన వాడవే, నశించిన దానవే. అందుకొరకే రక్షించుటకే ఈ లోకానికి నేను వచ్చాను అన్నాడు. ఈ మాట మనకు అర్థం కావాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడిన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక అన్నాడా. అర్థమైందండి? ఎందుకు ఆయన మనిషి కుమారుడికి వచ్చాడని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడంటే, నశించిపోకూడదని ప్రతివాడు, ప్రతి ఒక్కరూ నశించిపోకూడదని వెతికి రక్షించడానికి వచ్చాడు కాబట్టే ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎలాగంట?
ఏకైక కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. అలా పంపబడిన యేసుక్రీస్తునందు విశ్వసించు ప్రతివారు, ఇందులో కులమని గాని, మతమని గాని, వర్గమని గాని, ప్రదేశమని గాని, ప్రాంతమని గాని, దేశమని గాని, ఏ భాష మాట్లాడువారని తేడా లేదు సుమా. ప్రతివారు ఎవరైతే పంపబడిన ఆ యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో, ఎవరైతే పంపబడిన ఆ యేసయ్యనందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే పంపబడి పుట్టించబడిన ఆ కన్య గర్భము ద్వారా పుట్టినటువంటి యేసుక్రీస్తును చేర్చుకుంటారో వారందరూ ఏమైపోతారంటండి? అది దాని అర్థం. నశించరు. మరి నశించకపోతే ఎక్కడ ఏమవుతారు వాళ్ళు? అంతే, నశించిన వారు నరకానికి పోతారని దాని అర్థం. అంతే కదండి, సింపుల్ లాజిక్. నశించేవారు నరకానికి వెళ్తారు, నశింపక నిత్య జీవనకు దాటిపడేవారు ఎవరు అంటే దాని అర్థమైంది, నరకానికి వెళ్ళే వారిని కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడిన లేదా పుట్టించబడిన ఆ యేసయ్య యందు విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే, ఆ యేసయ్యను చేర్చుకుంటే వారు కూడా నరకమును తప్పించుకొని నాశనమును నుండి విడిపించబడి నశించిపోయే జాబితాలో కాకుండా నిత్య జీవములోనికై దాటించబడతారు. హల్లెలూయా. అందుకు నేను వచ్చి తిని అన్నాడు అక్కడ. ఇప్పుడు అర్థమైందా యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చిందో, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపవలసి వచ్చిందో, ఎందుకు యేసుక్రీస్తే తానే ఈ భూలోకానికి మానవునిగా మనిషిగా వచ్చాడో అన్న సంగతి మనకు సుస్పష్టం. ఈ మాటతో చక్కగా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఇప్పుడు చెప్పండి, మనకి ఈ లోకములో ఎంత ఉన్నా ఏమి ఉన్నా, ఒకవేళ డబ్బే కానివ్వండి, ధనమే కానివ్వండి, బంగారే కానివ్వండి, ఆస్తిపాస్తులే కానివ్వండి, ఉద్యోగాలే కానివ్వండి, లేదు పేరు ప్రఖ్యాతులే కానివ్వండి, ఇంకా ఏమైనా ఉండనివ్వండి, నరకము నుండి మనల్ని కాపాడతాయా? దాని నుంచి తప్పిస్తాయా? నశించిపోకుండా ఏమైనా కాపాడతాయా? కాపాడబడలేవు. అలా కాపాడబడేటట్టుగా ఉంటే యేసయ్య జక్కయ్య కోసం రానక్కరా లేదు, అవసరత లేదాడా. ఎందుకో జక్కయ్యకు మంచి ఉద్యోగం ఉంది, ఉద్యోగమే కాదు, ఒకవేళ 10,000 వస్తుంటే 40,000 వసూలు చేసుకొని తింటా ఉన్నాడు, ఏ ఇబ్బందే లేదు. భార్య అయినా పిల్లలైనా హ్యాపీగా ఉంటారు. అవునా? ఉద్యోగస్తులు ఈ లోకంలో ఏమంటారు? నీకేం ఉద్యోగం ఉంది అంటారు. అంటే వాళ్ళ హోదా, వాళ్ళ పరపతి, వాళ్ళ స్టేటస్ అది వేరే. మరి ఇవన్నీ ఉంటే ఆయన మరి రావాల్సిన పనేముంది? ఇవే అవసరమైతే, ఇవే చాలనుకుంటే కాదు అనడానికే యేసయ్య ఈ లోకానికి పంపబడ్డాడు, ఈ లోకంలో పుట్టాడు. మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం, ముఖ్య కారణం, ప్రథమమైన కారణం. అందుకనే నేను గత సందర్భంలో కొన్ని మాటలు చెప్పాను. ఏమని? నేను పాపులనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు ఎందుకు అన్నాడు. అంటే ఎందుకు? పాపులు లేదా పాపము చేసిన వారు నరకానికి వెళ్ళిపోతారు, అది దేవునికి ఇష్టం కాదు గనక. అందుకు నిత్య జీవములోనికి వారు రావాలి గనక యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసయ్య ద్వారానే నిత్య జీవం. అందుకే అన్నాడు కదా, నేనే జీవం, మార్గం, సత్యం. ఓకే, నేనే జీవం. ఈ నిత్య జీవము మనకు రావాలి,
నరకం నుండి తప్పించబడాలి అంటే పంపబడిన లేదా పుట్టిన యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారానే. హల్లెలూయా. క్రిస్మస్ పండుగలు ప్రతి సంవత్సరం వస్తాయి కదండి. పండుగ వస్తుంటే పోతుంటుంది, నెలల పాటు మనం చేస్తుంటాం, జరుపుతుంటాం, సంతోషం. అయితే నువ్వు విశ్వసించకపోతే నరకానికి పోతావన్న సత్యం నీకు తెలుసా? ఓ మనుష్యుడా, మానవుడా, విశ్వాసి, నా ప్రియ దేవుని పిల్లలారా, నీవు పంపబడిన యేసుక్రీస్తునందు విశ్వసించకపోతే నీకెంత ఉన్నా ఏమున్నా నరకం తప్పదు. పంపబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, పుట్టిన యేసయ్యందు నమ్మిక ఉంచితే నువ్వు నరకము నుండి తప్పించబడి పరలోకమనే మోక్షమనే నిత్య జీవములోనికి నడిపించబడతావు. హల్లెలూయా. అందుకు యేసయ్యే చెప్పాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చినంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను వచ్చి తిని అన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన వచ్చాడు గనక, ఆయన పుట్టాడు గనక ఆ సందర్భాన్ని మనం క్రిస్మస్ అని ఓ ఆర్భాటంగా పండుగ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా పండుగ జరుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కదండి. ఈ సంతోషం ఎక్కువై, ఈ ఆర్భాటం ఎక్కువై, ఈ ఆనందం ఎక్కువై దేవుని సన్నిధి మర్చిపోయేవారు ఎంతోమంది ఈ క్రిస్మస్ సీజన్లో కూడా. అంటే దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టి తిరిగేవారు ఎంతమందో.